2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో మహేష్ గారు. హలో సార్. మన లైఫ్లో మనం మేనిఫెస్టేషన్స్ అవి చేసేటప్పుడు విజన్ బోర్డ్ పెట్టుకోవాలి అనుకునేటప్పుడు ఎలా అంటే ఏ రకంగా మనల్ని మనం సృష్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందంటారు మన ఆలోచనలు కూడా? అఫర్మేషన్ చేస్తున్నారు, విజన్ బోర్డ్ అండ్ ఆల్సో గోల్స్ రైటింగ్, క్రియేషన్ బుక్ అంతా కూడా పెట్టారు, విజువలైజేషన్స్ అంతా కూడా చేస్తున్నారు. అయినా కానీ అనుకున్న మేనిఫెస్టేషన్స్ అయితే జరగట్లా. ప్రధానంగా 3 కారణాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం సార్. ఆ రీజన్స్ ఏంటి, దాన్ని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవడమే కాకుండా ఆ రీజన్స్కి సొల్యూషన్స్, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. ప్రధానంగా ఈ 3 రీజన్సే మీ యొక్క ట్రూ డిజైర్స్ అంతా కూడా మీ జీవితంలోకి మేనిఫెస్టేషన్ కాకుండా చేస్తూ ఉంది. నేను సెక్షన్ బై సెక్షన్ విడదీసి మరీ చెప్తా, దీన్ని క్లియర్ కట్గా మీకు అర్థమయ్యేటట్టుగా హెల్ప్ చేస్తా విత్ దిస్ వీడియో, సో దట్ మీరు ఈజీగా ఈ రీజన్స్ అండర్స్టాండ్ చేసుకోవడమే కాకుండా దీని నుంచి బయట రాగలుగుతారు. సో నెంబర్ 1, సెల్ఫ్ కాన్సెప్ట్. మిమ్మల్ని మీరు ఏ విధంగా అయితే చూసుకుంటున్నారో ఎగ్జాక్ట్గా ఈ లైఫ్ అనేది, ఈ జీవితం అనేది మీకు ఆ విధంగా కనబడుతూ ఉంటుంది. అంటే మిమ్మల్ని ఏ విధంగా చూసుకుంటున్నారో దాని ప్రకారమే ఈ జీవితం అనేది మీకు కనబడుతూ ఉంటుంది. ఓకే, సెల్ఫ్ కాన్సెప్ట్. రెండోది అబ్సెషన్. మీ యొక్క లక్ష్యాల మీద ఒక డీపెస్ట్ ఎమోషనల్ అటాచ్మెంట్ జరుగుతుందా లేదా అని చెప్పి. చూడండి సార్, 2 రకాల యాక్షన్స్ తీసుకుంటూ ఉంటారు లక్ష్యాలు సాధించేదానికి. ఒకటి ఇన్స్పైర్డ్ యాక్షన్ అంటాం, ఇంకొకటి డెస్పిరేషన్తో, నిరాశతో యాక్షన్. అంటే ఇది లేకపోతే నేను బతకలేనని చెప్పి ఏదో ఒక హడావుడిగా తీసుకోవడం. ఇంకోటి ఇన్స్పిరేషన్తో యాక్షన్ తీసుకోవడం. ఈ అబ్సెషన్ ఎందుకు వస్తుంది? ప్రధానమైన కారణం ల్యాక్ ఆఫ్ ట్రస్ట్. మీ మీద మీకు నమ్మకం లేకపోవడం అండ్ ఆల్సో యూనివర్స్ మీద నమ్మకం లేకపోవడం. ఓకే. మూడోది థింకింగ్ బట్ నాట్ ఫీలింగ్. అంటే మైండ్లో క్లియర్ కట్ డిజైన్ అయితే ఉంటుంది ఏం కావాలనేది, కానీ ఎమోషనల్గా సబ్కాన్షియస్ మైండ్లో సింక్ అయ్యి ఉండదు. విత్ ద ఎమోషన్ మీ మైండ్లో అయితే సింక్ అయ్యి ఉండదు. దీనివల్ల కూడా పాసిబిలిటీ ఆఫ్ మేనిఫెస్టేషన్స్ అనేది చాలా లోగా ఉంటుంది. ఈ 3 కారణాలు. ఓకే, ఫస్ట్ వన్ సెల్ఫ్ కాన్సెప్ట్, రెండోది అబ్సెషన్, మూడోది థింకింగ్ బట్ నాట్ ఫీలింగ్. ఆలోచన చేస్తున్నారు బట్ ఫీల్ అవ్వట్లేదు. నెంబర్ 1 ఈ వీడియోలో మనం ఫస్ట్ రీజన్ అనేది క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుందాం, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో కూడా తెలుసుకుందాం. సెల్ఫ్ కాన్సెప్ట్. సెల్ఫ్ కాన్సెప్ట్ అంటే మిమ్మల్ని మీరు ఏ విధంగా అయితే అర్థం చేసుకుంటున్నారో, మీ గురించి మీ తలలో ఏ రకమైన కథని నడిపిస్తున్నారో, మీ గురించి నిర్దేశం ఇవ్వండి అంటే మీ తలలో మీరు ఏ విధంగా తిప్పుకుంటూ ఉంటారో ఎగ్జాక్ట్గా అదే మీ జీవితంలో మీరు ఆకర్షిస్తారు. అంటే ఇది నా జీవితంలో, ఇది నాకు పాసిబుల్, ఇది పాసిబుల్ కాదు, ఇది నార్మల్, ఇది నార్మల్ కాదు, దీనికి అర్హత ఉంది నాకు, దీనికి అర్హత లేదు అని చెప్పి ఈ 3 పదాలను యూజ్ చేసి చూడండి. పాసిబుల్, డిజర్వబిలిటీ, నార్మల్, PDN. ఓకే, పాసిబిలిటీ, డిజర్వబిలిటీ, నార్మల్. దాని ప్రకారంగా మీరు అట్రాక్ట్ చేసేదని ఉంటుంది. ఎగ్జాంపుల్, 10 లక్షలు సంపాదించడం ఈజీ పాసిబుల్లా కాదా అని అడిగితే ఎస్, 10 లక్షలు సంపాదించడం పాసిబుల్, ₹1,00,00,000 సంపాదించడం ఇంపాసిబుల్. మీ మైండ్లో ఏం నడుస్తుంది? ఈ స్టోరీ. ఎందుకంటే ఏదేదో కారణాలు చెప్తూ ఉంటారు. ఓకే, అంతే. మీరు ఎంత బయట కష్టపడినా 10 లక్షలు సంపాదించగలుగుతారు, ₹1,00,00,000 మీరు సంపాదించగలరు. మీ స్టోరీ ఏదైతే తిరుగుతుందో అదే బయట రియాలిటీ. అదేవిధంగా 10 లక్షలు సంపాదించడం అనేది నార్మల్, ₹1,00,00,000 సంపాదించడం అనేది నాట్ నార్మల్. బయట రియాలిటీ కూడా అట్లాగే ఉంటుంది. ఓకే, 10 లక్షలు సంపాదించడం అనేది అర్హత ఉంది, నాకు అర్హత ఉంది, సంపాదించుకోగలుగుతాను. కానీ ₹1,00,00,000 సంపాదించడం అనేది నాకు అర్హత లేదు, సంపాదించలేను. బయట రియాలిటీ ఏ విధంగా ఉంటుంది? మీ యొక్క ఇంటర్నల్ సెల్ఫ్ కాన్సెప్ట్ బట్టే ఉంటుంది. అంటే మిమ్మల్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు? ఐఎమ్ కింగ్ అని అర్థం చేసుకుంటే వేరే రకంగా ఉంటుంది, లైఫ్ డిఫరెంట్గా మీకు కనబడుతూ ఉంటుంది. నేను పూర్, నేను దేనికి పనికిరాను అని అర్థం చేసుకుంటే మిమ్మల్ని మీరు, మీ జీవితం అలానే కనబడుతూ ఉంటుంది. అంటే మీ తలలో ఏ కథ అయితే నడుస్తుందో దాని ప్రకారమే మీ యొక్క బయట రియాలిటీ అనేది ఉంటుంది. సో చూడండి, ఐఎమ్ బ్రోక్ పర్సన్, మనసు విరిగిపోయింది, నష్టం వచ్చింది, ఇంక నేను డబ్బులు సంపాదించలేను, అందరూ నన్ను చీట్ చేసేశారు, నా బాస్ ఉన్నాడే నన్ను బాగా ఇబ్బంది పెడతాడు, అండ్ ఆల్సో నా కొలీగ్స్ అంతా కూడా, నా పార్ట్నర్స్ అంతా ఏం చేస్తారంటే నన్ను బాగా అనగదొక్కేసి క్రెడిట్ అంతా కూడా వాళ్ళు తీసేసుకొని వాళ్ళు ప్రమోషన్ కొట్టేస్తున్నారు. నేను ఎప్పటికీ డబ్బులు సంపాదించలేను, నేను ఎప్పటికీ సంపదని సృష్టించలేను, నా వల్ల కాదు. ఓకే, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఐఎమ్ బ్రోక్ పర్సన్ నుంచి స్టార్ట్ అయింది, మనసు విరిగిపోయింది. సో మీ కథ ఏం జరుగుతుంది లోపల? అదే ఉంటుంది బయట రియాలిటీ కూడా. వీళ్ళు ఎంత కష్టపడినా వీళ్ళు చేయలేరు, అట్రాక్ట్ చేయలేరు. సో అండ్ ఆల్సో ఇంకా సింపుల్గా అర్థమయ్యేటట్టుగా చెప్తాను చూడండి. ఐఎమ్ నాట్ లక్కీ, నేను అదృష్టవంతుని కాదు, అదృష్టవంతురాలని కాదు, లోపల కథ ఉంది. 2025 జనవరి 1 వీళ్ళు ఏం చేస్తుంటారంటే, ఈ సంవత్సరం దుమ్ము దులిపేస్తా, ఈ సంవత్సరం నాదే అని చెప్పి మొత్తం ఏమేమి సాధించాలని చెప్పి లిస్ట్ అంతా కూడా రాసుకుంటారు, లక్ష్యాల లిస్ట్ అంతా కూడా రాసేసుకుంటారు. 10 రోజులు అఫర్మేషన్స్, విజన్ బోర్డ్ అన్నీ చేస్తుంటారు. మేబీ జిమ్కి వెళ్ళాలనుకుంటే విపరీతంగా పుషప్స్ అంతా కూడా చేస్తుంటారు. 11వ రోజు నుంచి ఇలా అయిపోయింటారు. అంటే
అందరూ 70 కేజీలు ఉంటారు సార్, 80 కేజీలు ఉంటారు. ఓకే. కాకపోతే యాడకపోయింది శక్తి అంతా కూడా. వెయిట్ అయితే ఉన్నాను, కానీ శక్తి అంతా యాడకపోయింది. 10 రోజుల తర్వాత ఆలోచన చేస్తే ఎవరో ఏ దెయ్యమో వచ్చి మొత్తం తాగేసినట్టు, శక్తి అంతా కూడా పీల్చేసినట్టు ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఎందుకు చేయలేకపోతున్నాను అని చెప్పి. కారణం ఏంటంటే మీ లోపల ఏముంది, ఐఎమ్ నాట్ లక్కీ, నేను చేయలేను, నా వల్ల కాదని ఉంటే మీ యొక్క బయట రియాలిటీ కూడా. సో మీరు చేయలేరు, మీ శక్తి అంతా కోల్పోయినట్టు మీకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ అసలు చూడండి, మీకు అర్హత కలిగిన విషయాల మీద మీ యొక్క సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది పూర్గా ఉంటే మీరు ఎంత కష్టపడినా, ఎన్ని ప్రాక్టీసెస్ చేసినా, ఎన్ని టూల్స్ మీరు చేసినా కానీ మీరు సాధించలేరు. ఓకే. మీకు అర్హత కలిగిన వాటి మీద, అంటే మీరు డబ్బు, సంపద, వీటి మీద ఇవంతా కూడా మీకు అర్హత ఉందని మీరు అనుకుంటే, దాని మీద కానీ మీకు సెల్ఫ్ కాన్సెప్ట్ పూర్గా ఉంటే మీరు ఎంత కష్టపడినా మీరు అట్రాక్ట్ చేయలేరు. దీనికి ఏం చేయాలి సార్? ఏం చేయాలంటే హీల్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి? హీల్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? రీఫ్రేమ్ చేయాలి. ఓకే. ఫస్ట్ స్టెప్ ఏంటి? హీల్. నెక్స్ట్ స్టెప్ రీఫ్రేమ్. హీలింగ్ మెథడ్స్ అంతా కూడా మన క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే. రెండు కూడా సైమల్టేనియస్గా చేయాల్సి వస్తుంది. రీఫ్రేమింగ్, ఇప్పటి వరకు ఏ స్టోరీలు అయితే మీ తలలో తిరుగుతూ ఉందో ఆ స్టోరీలంతా కూడా స్టెప్ వైజ్గా మళ్ళీ కూడా కొత్త కథ అనేది మీ స్టోరీలో మీరు రాసుకోవాలి. బయట జీవితంలో కొత్త కథని చరిత్రగా నిలవాలంటే అంతర్గతంగా కొత్త కథని మీరు రాసుకోవాలి, కొత్త స్టోరీని మీరు రాసుకోవాలి. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. చాలా మంది క్లాసెస్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? నవంబర్ 25th నుంచి సార్, హీలింగ్ అండ్ మేనిఫెస్టేషన్ డీపర్ లెవెల్లో హీలింగ్ అనేది చేపిస్తాం. అండ్ ఆల్సో మల్టిపుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అంతా కూడా చాలా డీపర్ లెవెల్లో న్యూరో సైన్స్ అంతా కూడా యూస్ చేసి, ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ అంతా కూడా యూస్ చేసి నేర్పించడం అనేది జరుగుతుంది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద క్లాస్ అన్న. ఎనీవేస్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఎవరైనా సరే మహేష్ గారి క్లాస్ కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. నవంబర్ 25th నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.